होती है। आप आने वाले तीर्थ यात्रियों के दान से होती है और श्री गंगा सभा हेरिटेज द्वार कमेटी करती है। आरतियां करना, हाथ पेड़ी की सफाई रखना, दवाई देना, वो यात्री का सामान खो जाए, बच्चा शादी हो जाए, अनाउंसमेंट करके ढूंढ के देना, गंगा जी का पूजन अभिषेक करना और दिन में 12 बजे माता जी का अंशेत्र भंडारा, वो लाइट का खंभा बड़े वालों घर में चलाना और भक्तों ने सुबह शाम आरती करना। आप भक्त भाग्यवान है, गंगा जी के पौन दरबार बैठे हैं। शाम को तो अधिक भीड़ हो जाती है, लेकिन सुबह की आरती के दर्शन भाग्यवान को मिलते हैं देखने को। ये भक्तों गंगा माई की 11 आरती होंगी सुबह की। अगर कोई श्रद्धालु, कोई माई का भक्त एक आरती कराना चाहे गंगा मैया की, तो भक्तों मंगल आरती का दाम 501 लगता है। बोलो श्री गंगे मैया की जय। हर हर महादेव, जय శ్రీ కేదార్. ఎప్పుడెప్పుడు వెళ్తాను అనుకున్న కేదార్నాథ్ ట్రిప్కి అయితే ఫైనల్లీ ఇవాళ కుదిరింది. సో అట్ ప్రెసెంట్ నేనైతే హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ వీడియో హరిద్వార్లోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఆన్లైన్లో మనకి రిజిస్ట్రేషన్ ఏది అవ్వట్లేదు. స్లాట్స్ అన్ని 1 మంత్ వరకు బుక్ ఉన్నాయి. హరిద్వార్లో, సోంప్రయాగ్లో, రిషికేష్లో ఈ 3 చోట్ల అయితే ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతున్నాయి. హరిద్వార్కి రీచ్ అవ్వడం చాలా అంటే చాలా సింపుల్. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 750 రూపీస్ అయితే పడుతుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్లో స్లీపర్ క్లాస్ అయితే బుక్ చేసుకున్నా. చాలా నీట్గా ఉండే. న్యూఢిల్లీకి రీచ్ అయిపోయిన తర్వాత మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి బస్ త్రూ వెళ్ళొచ్చు, ఇంకోటి ట్రైన్ త్రూ వెళ్ళొచ్చు. బస్ త్రూ అయితే 350 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ ట్రైన్ త్రూ అయితే స్లీపర్ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అండ్ జనరల్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. సో హరిద్వార్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ బయటికి రాగానే రైట్ సైడ్ లో 3 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి ఇట్లా స్ట్రేట్ వెళ్ళిపోయినాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ లోనే మనకి రిషికుల్ గ్రౌండ్ అని వస్తుంది. చార్ధామ్ ది ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. రిషికుల్ గ్రౌండ్, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ హరిద్వార్. రీ రిజిస్ట్రేషన్ ఇది జస్ట్ ఆధార్ కార్డు ఉండాలంతే. ఇదంతా వెయిటింగ్ హాల్, ఇక్కడంతా వెయిట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు సర్వర్ బిజీ వస్తుందంట. ఓన్లీ చార్ధామ్ యాత్రకి అయితే ఇస్తున్నారు ½ అవర్. వాళ్ళకు కూడా ½ అవర్ ఆగమని చెప్పారు. ఇక కేదార్నాథ్ అయితే మార్నింగ్ 7 o'clock అయితే రమ్మని చెప్పారు రిజిస్ట్రేషన్ కి. QR కోడ్ కార్డు ఇస్తారు. ఆ కార్డు ద్వారా మనం అక్కడ ఇస్తే వాళ్ళు మనకు టోకెన్ ఇస్తారు. ఇంకా రిజిస్ట్రేషన్ కి మనకి మార్నింగ్ 7 వరకు టైం ఉంది కాబట్టి హర్కిపౌరి ఘాట్ దగ్గర మనం 1 డే మాత్రం ఇక్కడే స్టే చేయాల్సి వచ్చింది. హర్కిపౌరి ఘాట్ దగ్గర డార్మిటరీ రూమ్స్ అట్లాగే ధర్మశాలలు కూడా ఉంటాయి. ధర్మశాలలో 300 to 400 పర్ రూమ్ కి అయితే చార్జ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి గంగా నదిలో స్నానం చేసుకుని గంగా ఆరతిని ఎక్స్పీరియన్స్ చేసుకుని ఇంకా 7 o'clock అయితే రిషికుల్ గ్రౌండ్ లో కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ పాస్ చేసుకున్న తర్వాత మళ్ళా హరిద్వార్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడే రైట్ సైడ్ లో మనకి సోంప్రయాగ్కి UKRTC బస్సులు అయితే ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ పర్సన్ కి 550 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. అండ్ మోస్ట్లీ రికమెండెడ్ డ్రైవర్ సైడ్ లో విండో సీట్ అయితే పట్టుకోరు మామ, మస్తు వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారు. పోయేది హరిద్వార్ అయినా సోంప్రయాగ్ అయినా బస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4 AM to 4 PM వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత పోయారు అనుకోరి 4 PM తర్వాత అయితే బస్సులు ఒక్కడు కూడా మీకు దొరకవు. హరిద్వార్ నుంచి సోంప్రయాగ్ కి రావడానికి 6 to 8 hours జర్నీ టైమింగ్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ సోంప్రయాగ్ కి రీచ్ అయిపోయిన తర్వాత గౌరీకుండ్ కి స్టార్ట్ అయిపోతే చాలా బెటర్. జై శ్రీ కేదార్. ఫైనల్లీ వీ హ్యావ్ అరైవ్డ్. సోంప్రయాగ్ అయితే వచ్చేసినాము. హరిద్వార్ నుంచి 241 కిలోమీటర్స్ కవర్ చేయడానికి 8 hours అయితే టైం పట్టింది సోంప్రయాగ్ రావడానికి. UKRTC అయితే మనకి 8 hours ప్రైస్ అయితే మనకి దగ్గర 550 రూపీస్ 550 రూపీస్ అయితే ఛార్జ్ చేసిర్రు. సో సోంప్రయాగ్ నుంచి గౌరీకొండకి అయితే వెళ్తున్నాము. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బ్యాగ్స్ అన్ని పైన పెట్టేసినాం ఇక్కడ. సోంప్రయాగ్ టు గౌరీకుండ్ పోవడానికి ½ an hour ట్రావెల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ వన్స్ గౌరీకుండ్ కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడే డార్మిటరీ రూమ్ తీసుకుంటే చాలా బెటర్. 200 to 350 గ్యాప్ లో మనకి డార్మిటరీ రూమ్స్ అయితే దొరికేస్తాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock ఇంకా ట్రెక్కింగ్ కి కావాల్సిన ఐటమ్స్ ఇంకేమైనా మర్చిపోయి ఉంటే గౌరీకుండ్ లోనే మనకి చాలా వరకు అవైలబుల్ గా ఉంటాయి. షూస్ గానీ, స్టిక్స్ గానీ, స్వెటర్స్ గానీ, క్యాప్స్ గానీ, గ్లౌస్ గానీ, మాస్క్ గానీ ఏదైనా సరే. అండ్ మీకు కావాలనుకుంటే సోంప్రయాగ్ లో కూడా కొనుక్కోవచ్చు. సోంప్రయాగ్ లో కూడా స్టే చేయొచ్చు. అక్కడ కూడా స్టే ఆప్షన్ సేమ్ ఉంది. డార్మిటరీ రూమ్స్ 200 to 350 రూపీస్ గ్యాప్ లో దొరికేస్తాయి మీకు. వన్స్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock కి చాయ్ తోని టిఫిన్ తో రిఫ్రెష్ అయిపోయిన తర్వాత గౌరీకుండ్ కి అయితే స్టార్ట్ అయిపోవాలి. గౌరీకుండ్ లో మనము గౌరీకుండ్ కి రీచ్ అయిపోయిన తర్వాత మనకి ఆ వ్యూ చూడడానికి 1 hour టైం సరిపోద్ది. కంగారు పడి వాటర్ ఫాల్స్ లో స్నానం చేస్తా అంటే అవ్వదు. మైనస్ లో ఉంటుంది టెంపరేచర్ వాటర్. ఆ వేడి నీళ్లు కూడా ఎలా వేడిగా అవుతాయి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. మొత్తం హీట్ వాటర్ ఉంటాయి లోపల. సో అక్కడ మీకు కనిపిస్తున్న నంది నోట్లకి వెళ్ళి వేడి నీళ్లు వస్తాయో. ఇన్ కేస్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు నంది నోరు దగ్గర అయితే
ఒకసారి చేయి పెట్టి చూడండి, హాట్ వాటర్ మొత్తం మీకు తగులుతూ ఉంటాయి. సో ఈ గౌరీకుండలో ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా మనం వెళ్లాల్సిన చోటు మా గౌరీ టెంపుల్ కి. ఈ ప్లేస్ 2 విషయాలకి ప్రత్యేకమైనది. ఒకటి, పార్వతమ్మ శివుడి ప్రేమని పొందడానికి తపస్సు చేసిన ప్లేస్ అని అంటారు. అండ్ అట్లనే వినాయకుడిని ఏనుగుతలని అమర్పించింది కూడా ఇక్కడనే. సో అందుకే ఈ ప్లేస్ అంత ప్రత్యేకమైనది. గౌరమ్మని దర్శించుకున్న తర్వాతనే ట్రెక్కింగ్ కి స్టార్ట్ అయిపోవాలి. జై శ్రీ కేదార్. ఫైనల్లీ గౌరీకుండలో స్నానం చేసుకుని కేదార్నాథ్ టెంపుల్కి 22 కిలోమీటర్స్కి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 7:32 అయితే అవుతుంది. పైకి రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది అనేది నీకు చెప్తాను. అండ్ నాతో పాటు విక్కీ బ్రో కూడా వస్తున్నాడు, రోలెక్స్. ఇదే మన కేదార్నాథ్ ట్రెక్కింగ్ కి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇట్లా కమాన్ ఉంటుంది, ఆర్చ్ లెక్క. సో ఈడికెళ్ళి మొత్తం 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టీ ఒకటి, కాఫీ అంతా 50. मैगी अंत अड़ू भैया मैगी कितना 50 8,000 9,000 जाने का खाली लगेज खाली जाने का यही गए उधर ही लोकल नेपाल उधर बिल्डिंग कुछ बना रहा है बिल्डिंग बना रहा है का। ये लगेज को कितने लेते? लगेज का कम ही लेंगे। कितना? 3-4 हजार ले लेंगे। 3-4 हजार आने जाने को? जाने खाली जाने को? नेपाल चढ़ाई भी तो बहुत है। वो डोली? चढ़ाई भी तो बहुत है, 22 किलोमीटर है, कम थोड़ी नहीं। डोली 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 का अलग अलग रेट है। वो अलग रहता, वो आपसे ज्यादा रहता? हाँ ज्यादा रहता, 4 आदमी ले जाता है। 4 आदमी कितना 10,000 लेंगे. 16 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందని చెప్పారు, కానీ యాక్చువల్గా అయితే 22 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ డోలీ ప్రైజెస్ స్టార్టింగ్లో అయితే అడిగినాము, వాళ్ళైతే ఓన్లీ పోవడానికి 8,000 అడిగారు. వామ్మో, రేట్లు అయితే ఘోరంగా ఉన్నారా నాయన. ట్రెక్కింగ్ చేసేటప్పుడు హైడ్రేటెడ్గా ఉండడం చాలా అంటే చాలా మంచిది. అండ్ అట్లనే ఫిజికల్గా మెంటల్గా వీక్గా ఉన్న వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్. దాని ప్లేస్లో మీరు డోలీ అవన్నీ మాట్లాడుకుంటే బెటర్, చాలా అంటే చాలా బెటర్. అండ్ దారి పోయే కొద్దీ చాలా కఠినంగా ఉంటుంది. బట్ లైఫ్లో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకో బ్రో, దారి ఎంత కఠినంగా ఉంటే తర్వాత ఫలితం అంత బాగుంటుంది. ఇప్పుడు చూడు, ఇవి చూడు మా ఎంత బాగుందో. వెళ్ళే కొద్దీ టెంపుల్ ఎట్లుంటుంది అనేది, వెళ్ళే కొద్దీ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మన కళ్ళకి కనిపిస్తుంది. సో ఒక్కసారైనా లైఫ్లో సరే ఈ ట్రెక్కింగ్ చేయాలి మామ. సో టెంపుల్కి రీచ్ అవ్వడానికి మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ అనేది ట్రెక్కింగ్, నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సెకండ్ ఇది హెలికాప్టర్, దాన్ని అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలి, అప్పటికప్పుడు దొరకదు. రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను కామెంట్ బాక్స్లోనే లేకపోతే డిస్క్రిప్షన్లోనే పెడతా. అండ్ థర్డ్ ఆప్షన్ అనేది పిట్టు లేదా డోలీ సహాయంతోనే వెళ్ళిపోవచ్చు, కానీ వాటి రేట్ అయితే చాలా అంటే చాలా హెవీగా ఉంది. కిందికి వెళ్ళి గౌరీకుండ కేదార్నాథ్ గేట్ నుంచి వెళ్ళి కేదార్నాథ్ టెంపుల్ దాకా 8K అయితే ఛార్జ్ చేస్తారు, ఓన్లీ పోవడానికే, మళ్ళీ రావడానికి 8K. అండ్ ఇంకా మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. 5 కిలోమీటర్స్ వరకు తీసుకోవడానికి అయితే 2,500 వరకు ఛార్జ్ చేస్తారు, 2,500 3K అట్లా ఛార్జ్ చేస్తారు. అండ్ ఇంకా ఎవరైతే గోడీ సవారీ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే నేను క్లియర్గా చెప్తున్నా, గోడీ సవారీని అవాయిడ్ చేయండి భయ్యా. ఎందుకంటే రోజుకి 15 నుంచి 20 గుర్రాలు అయితే చనిపోతున్నాయి ఇక్కడ. రీజన్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా వరకు గుర్రాలు దెబ్బలు తాకినే ఉన్నాయి. సో మ్యాక్సిమం గోడీ సవారీ అయితే అవాయిడ్ చేస్తే బెటర్. మిగతాది డోలీ పిట్టు దాని త్రూ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. భైరవ బాబా గుడి ఇది. సో ఫైనల్లీ గౌరీకుండ నుంచి 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత జంగ్లీ చట్టి అయితే వస్తుంది, ఇదే అది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. కానీ ఇప్పుడు నార్మల్గా ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి మస్తు దాహం అవుతుంది. సో దానికోసం అని చెప్పేసి వాటర్ బాటిల్ కాస్ట్ వచ్చేసి లీటర్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళకి మనీ సేవింగ్ ట్రిక్ అయితే ఒకటి చెప్పబోతున్నా. కొండ మీద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, అవి తాగే వాటరే. నేను అది తాగి చూపిస్తాను మీకు. ఫ్రెష్ ఉంటాయి, చాలా ఫ్రెష్ ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి.
పైకి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతూనే ఉంది అండ్ లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బ్రో ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా అంటే చాలా బాగుంది. బట్ ఇప్పుడు 20 kilometers లో జస్ట్ 3 kilometers ఎక్కింది. బట్ చాలా అంటే చాలా ఏదో పెద్ద పర్వతాలు ఎక్కేసినట్టుంది. ఒక 5 to 6 kilometers వరకు ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. కానీ బెస్ట్ ట్రెక్కింగ్ అనే చెప్పాలి. లైఫ్లో ఒక్కసారైనా అడ్వెంచర్ చేయాల్సిందే. 24 పోల్ నెంబర్ 33 దగ్గర అయితే ఉన్నాము. సో ఇట్లా పోల్స్ ఉంటాయి మనకి, ఐడెంటిఫికేషన్ నెంబరు. ఏ పోల్ దగ్గర ఉన్నాం అనేది మీతో పాటు వచ్చిన వాళ్ళు మిస్ అయినారు అనుకోరి, వాళ్ళకి ఫోన్ చేసి ఈ పోల్ దగ్గర ఉన్నామని చెప్పేసి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఈ పోల్ దగ్గరకు వచ్చేస్తారు. ఇట్లా చెడా వస్తుంది కదా, చెడా ఎక్కేటప్పుడే కొంచెం ఆయాసం వస్తుంది. అండ్ రూట్ అయితే మొత్తం ఇట్లానే ఉంటుంది. సో మొత్తం ఇదంతా ఎత్తుగడ్డ, అంతా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్త అయితే బాగానే ఉంది కానీ కాళ్ళే మొత్తం గుడిచిపోతున్నాయి. ఇదంతా చెడాగా ఇది. రూట్ ఏమో ఇట్లుంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. కేదార్నాథ్ బాబాని తలుచుకొని వెళ్ళిపోవడమే ఇంకా. మన సంకల్పం గొప్పదైతే మనం ఎలా ఉన్నా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కావాల్సింది ఒకటే, మహాదేవుని ఆజ్ఞ. ఆయన పిలుపు ఉంటే చాలు. ఆయన మనల్ని చూడాలనుకుంటే మనం ఎలా ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనం ఆయనను చూడడానికి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వీబు వీబు వీరు కూడా ఏదన్నా దర్శనం చేసుకోనికి వచ్చిండు. కేదార్నాథ్ 10.5 kilometers. మొత్తం ట్రెక్కింగ్లో నాకు నచ్చిన ఆప్షన్ ఇగో, ఇదంతా స్లోప్ ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ అడిగేది మళ్ళీ పైకి అట్లా అని వెళ్ళుకుంటూ వెళ్ళాలి. సో ఇట్లా ఇంకో 1 kilometer అయితే డిస్టెన్స్ ఉంది రాంబాడకి. రాంబాడకి వెళ్ళినప్పుడు చూద్దాం అక్కడ ఏముంటుందో. వాటర్ ఫాల్స్ మాత్రం సెట్ ఉంది ఇక్కడ, ఇగో చూడండి. రీజన్ ఏం లేదు మామ, ఏంటంటే లైఫ్ బోరింగ్గా లేదు, మనమే పేదరికంలో బతుకుతున్నాం అంతే. వన్స్ డబ్బులు ఉన్నాయంటే ఇట్లా అడ్వెంచర్స్ ఇవన్నీ స్టార్ట్ చేయొచ్చు. హరిద్వార్లో సమ్మర్ని ఎక్స్పీరియన్స్ చేసిన, సోంప్రయాగ్లో వింటర్ని ఎక్స్పీరియన్స్ చేసిన, అండ్ రాంబాడాలో రైనీ సీజన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఒకటే రోజు 3 ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది. బాబోయ్, చలికి మొత్తం చేతులంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి. వచ్చేటప్పుడు గ్లౌజ్ పట్టుకోరారా అయ్యా. గులాబ్ జామ్ గల్లకు బాల్స్ మొత్తం ఫ్రీజ్ అయిపోతాయి దెబ్బకి. కానీ బాగుంది వ్యూ. అది చూడండి, మొత్తం మబ్బులు చాటేసినాయి కొండని. అక్కడెక్కడో ఉన్నాం, అక్కడి నుంచి వీడికి వచ్చినాం. ఇంకా చాలా పైకి వెళ్ళాలి.
ట్రెక్కింగ్ టైంలో మనకి ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంట్లో నుంచి వచ్చేటప్పుడే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నెట్వర్క్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి, సో జియో ఎయిర్టెల్ అయితే నెట్వర్క్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఆన్లైన్ పేమెంట్స్ అయితే అవుతాయి కానీ మధ్యలో అయితే అవ్వవు. సో దానికోసం కొద్దిగా క్యాష్ అయితే పర్చేస్ చేసుకుని రండి. సో ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి అవసరమైన వస్తువులు వాటర్ మనకు మధ్యలోనే దొరికేస్తుంది. సో వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అండ్ రెయిన్ కోట్ కూడా మస్ట్ గా క్యారీ చేయండి, ఎందుకంటే టెంపరేచర్ ఏ టైంలో ఎలా చేంజ్ అవుతుందో కూడా తెలియదు. వర్షం పడేటప్పుడు మాత్రం షార్ట్ కట్స్ రూట్స్ ని అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా షార్ట్ కట్స్ ఉన్నాయి కానీ వర్షం పడేటప్పుడు మాత్రం వాటిని అవాయిడ్ చేస్తే చాలా అంటే చాలా బెటర్, లేకపోతే స్లిప్ అయిపోతుంది. దారి ఎట్లుందో చూడండి ఒకసారి, మొత్తం బురద. సో ఇది మధ్యాహ్నం అయినా పొద్దునైనట్టు ఉంది, రాత్రి అయినా పొద్దునైనట్టు ఉంది. కలుద్దాం మళ్ళీ. వెళ్ళేటప్పుడు ఒకటి డిస్టర్బెన్స్ ఉందేమో, ఏంటంటే ఇక్కడ వీట్ చేస్తున్నారు. సో అదేమైపోతుందంటే ఆ స్మెల్కి దెబ్బకి కళ్ళు తిరుగుతున్నట్టు అయిపోతుంది, హెడేక్ వస్తుంది, ఏమో అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్. నైట్ 8 అయితే అయింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. సో మొత్తం పొద్దున్న 7:10కి స్టార్ట్ అయితే ఇక్కడ 8 o'clock కల్లా రీచ్ అయినాము. సో నైట్ వీడియో తీయని కుదరలేదు, ఎందుకంటే వర్షం ఘోరంగా పడ్డది. మొత్తం మంచిగా గడ్డ కట్టేసింది కాబట్టి చూడనట్టు అదంతా మంచి అది. సో అందుకే మార్నింగ్ తీయాల్సి వచ్చింది. సో నైట్ స్టే మాత్రం టెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ పర్ హెడ్ వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, తక్కువనే. మొత్తం మంచి కొండలే కదరా. సో అక్కడ అనిపిస్తుంది కదా, అదే టెంపుల్ గురించి మొత్తం డీటెయిల్స్ నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తా. ప్రజెంట్ అయితే హెలికాప్టర్ని యూస్ ఎంజాయ్ చేయండి. హెలికాప్టర్ ల్యాండింగ్ అనేది కేదార్నాథ్ టెంపుల్ కి 100 మీటర్ డిస్టెన్స్ ముందే. అండ్ ఇదే కాదు, ముందు ఇంకా ఫ్యూచర్ లో ఈజీ అవ్వడానికి గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ దాకా ఒక రోప్ వే అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందంట. అది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది తెలీదు. సో దాని గురించి పర్టికులర్ గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మన దగ్గర. అండ్ ఇది కాల్ భైరవ్ మందిర్. ఈయనే దర్శన్ టోకన్స్ అనేది ఇస్తారు, టోకన్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇది టోకన్, రిజిస్ట్రేషన్ పాస్ ఇస్తే టోకన్ అయితే ఇస్తారు. రిజిస్ట్రేషన్ లేకపోయినా సరే ఆధార్ కార్డు ఇచ్చినాం అనుకోండి టోకన్ ఇచ్చేస్తారు. పొరపాటున వస్తే ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఎంత పెడుతుందంటే 7 కాడికి ఫ్రీజ్ అయిపోతుంది, దెబ్బకి మాట్లాడడానికి కూడా వస్తుంది. అయితే టోకన్ టైమింగ్ వచ్చేసి 2 o'clockకి దొరికింది. మార్నింగ్ 6:30కి వెళ్తే. సో క్రౌడ్ అయితే చాలా ఉంది. సో అందుకని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసిన, మామూలుగా వ్యూ చూద్దామని చెప్పేసి. ఈ 2 దాకా ఏం చేయలేము, టెంపుల్ దగ్గర కూర్చొని భజన చేయడం ఇంకా అంతే. ఇదే నువ్వు నేను చూడాలి అనుకుంటున్నా టెంపుల్. ఫైనల్లీ చూపిస్తున్నా, చూసి. బోలో కేదార్ బాబాకి జై. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ రావడానికి ఎంత ఎగ్జైట్మెంట్ అయితే ఉందో, ఫైనల్ గా దర్శనం చేసుకునేటప్పుడు లోపలికి ఎంట్రీ ఇస్తామో లేదో అక్కడికి వెళ్ళి మొత్తం మనీ స్కీమే స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ప్రసాదం ఎక్కియడానికి కూడా నీకు దక్షిణం అడుగుతారు. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. ఇది వ్యూ మాత్రం చాలా బాగుంది. అక్కడ చూడండి మొత్తం మంచు కొండలే, అదంతా భలే ఉంది. అండ్ వాసికి తాల్ దగ్గర పోవడానికి అయితే మనకి లోకల్ సపోర్ట్ ఎవరైనా ఉండాలంట. ఒక్కళ్ళనైతే పంపించారంట. లోకల్గా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఇదే భీమ్శిల టెంపుల్కి ఇంకో నంది లాంటిది. ఇదే లేకపోయింటే టెంపుల్ ఈ పాటికి ఉండేటిదే కాదు. 2013లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు టెంపుల్ని చెక్కు చెదరకుండా కాపాడింది మాత్రం భీమ్శిల. ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో ఎవరికి తెలీదు, కానీ ఇప్పుడు ఇది కూడా పూజలు అందుకుంటుంది. సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు టెంపుల్ని కాపాడడానికి అది ఎంత పెయిన్స్ అనుభవించిందేమో తెలియదు, కానీ ఇప్పుడు పూజలు చేస్తున్నారు దానికి. సో దేనికైనా సరే
ఫస్ట్ మనం కష్టపడాలి, కష్టపడిన తర్వాతనే ఫలితాలు వస్తాయి, అది ఏదైనా సరే. ఇవన్నీ హాస్టల్స్, డార్మిటరీ రూమ్స్ అన్నమాట. ఇప్పుడే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఆ పైన ఉన్నది కాలభైరవ టెంపుల్. ఇదంతా మళ్ళీ ఎక్కాలి కొండ అంతా. డోర్ దగ్గర చూపించడానికి దర్శనమే, డోర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా దక్షిణ అడుగుతారు. మళ్ళీ అట్లనే నంది దగ్గరికి వెళ్ళడానికి కూడా దర్శనం అడుగుతారు. నంది వెనక ప్రసాదం ఎక్కియాలన్నా దక్షిణ కావాలంటారు, నంది ముందు ప్రసాదం ఎక్కియాలన్నా దక్షిణమే కావాలని అంటారు. దేవుడి దగ్గర ప్రసాదం ఎక్కియడానికి కూడా దక్షిణ కావాలంటారు. తీరా అవన్నీ దక్షిణాలు ఇచ్చిన తర్వాత కూడా దేవుడిని ఒక 5 సెకండ్లన్నా చూపిస్తారా అంటే అది కూడా లేదు. 1/2 సెకండ్ చూపిస్తారు, నూకేసారు ఆడికి వెళ్ళి బయట. భైరవ్ బాబా టెంపుల్ రీచ్ అయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి కేదార్నాథ్ వ్యూ మాత్రం సెట్ గా అనిపిస్తుంది. కేదార్నాథ్ బాబా దర్శనానికి టైం పడుతుందని చెప్పేసి భైరవ్ బాబాని దర్శించుకొని కిందికి వస్తుంటే కమాన్కి ఆపోజిట్లోనే మనకి అన్నదాన కార్యక్రమం అయితే జరుపుతారంట. 2 మే నుంచి 20 అక్టోబర్ ఎండింగ్ వరకు. సో మొత్తం కేదార్నాథ్లో ఇంతకంటే టేస్టీ ఫుడ్ నీకు ఇంకేడా దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే కండిషన్స్ అయితే ఉన్నాయి. అదేంటంటే ఒక్క ధాన్యం కూడా వేస్ట్ చేయొద్దు మనము. ఇన్ కేస్ వేస్ట్ చేసినా మనం బలవంతంగా తినిపిస్తాం, ముందే చెప్తున్నా. తిన్నంత వరకే వేసుకోండి, ఎక్స్ట్రా అయితే వేసుకోకూరి. అట్లనే ఫుడ్ని కూడా వేస్ట్ చేయకూరి. ఇక్కడ ఫుడ్కి చాలా ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఒక 4-5 చోట్ల ఫుడ్ ట్రై చేసినావు అనుకో, నీకు అర్థమైపోతుంది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది. నీకు అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. సో కేదార్నాథ్ దర్శనానికి వెళ్ళేటప్పుడు మాక్సిమం 12 లోపలనే అయిపోయేటట్టు చూసుకోరు. ఎందుకంటే 12 to 2 వరకు టెంపుల్ అయితే క్లోజ్ ఉంటుంది. ఎందుకంటే దేవుడికి అభిషేకం చేపిస్తారు. సో ఇట్లా లైన్ లో వెయిట్ చేయాల్సి వస్తుంది. మాక్సిమం విఐపి దర్శనం అయితే అవాయిడ్ చేయరు. ఎర్రచందనం కదా, అట్లా ఎర్రచందనమే అనుకుంటా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు అయితే వస్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. ఉంటారు మళ్ళీ అయితే. జై హింద్.